అన్న నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ టాలీవుడ్ బాలీవుడ్ అని ఉండదండి, డైరెక్టర్స్లో ఉంటారు. ఇప్పుడు రాజమౌళి గుజరాత్లో పుట్టిన అలాగే తీసుకోడు కదా సినిమా. సందీప్ వంగా ఒరిస్సాలో పుట్టిన అది తీసేవాడు. సో మనం ఏంటంటే మన దగ్గర మా తెలుగుడు అని అనుకుంటాం మనం. అది కాదు, అతని పర్టికులర్ థింగ్. అసలు టాలీవుడ్ అందరికీ కలిపి ఒక వాల్యూ, బాలీవుడ్ అందరికీ కలిపి ఒక వాల్యూ ఉండదు. అలా డిఫరెన్స్ కనిపిస్తుంటుంది కదా, ఏం లేదు డిఫరెన్స్ మనుషుల్లో. ఈచ్ కంపెనీ, ఈచ్ పర్సన్, ఈచ్ డైరెక్టర్ కానీ వాళ్ళ పర్సనాలిటీస్ మధ్య మలాన చేస్తారు, కానీ అందరూ కలిసి ఒకలాగా చేయరు. ఇంగ్లీష్ మూవీ చేసే ఆలోచన నో. అర్జీవ్ గారు, హాయ్ సార్. ఈ పర్టికులర్ టైంలో రక్త చరిత్రని రిలీజ్ చేయడానికి రీజన్ ఏంటి? అది నట్టి గారిని అడగండి. ఎవరైనా చెప్పచ్చు. అంటే రిలీజులు చేసి డబ్బులు సంపాదిస్తున్నారని చేస్తున్నారా, లేదా ఈ పర్టికులర్ టైంలో ఆడియన్స్ ఈ సినిమా చూడాలి అని అనుకుంటున్నారని చేస్తున్నారు? ఎవరైనా చెప్పచ్చు, ఎనీవన్. ఇప్పుడు రిలీజ్ ట్రెండ్ తీసుకొచ్చింది నేనే, ఫస్ట్ సినిమా స్టార్ట్ చేసింది నేనే. అంటే కొలవర్ 3 అవ్వచ్చు, తర్వాత సో మెనీ మూవీస్ చేశాను. అంటే రిలీజు ప్రేక్షకులు చూస్తున్నారు కాబట్టి గత మెమరీస్ అప్పుడు కొలవర్ 3 యావరేజ్ ఆడింది, మళ్ళీ తర్వాత వచ్చింది. అంటే అలాగే వర్మగారు శివ అప్పుడెప్పుడో చూశారు. ఆ జనరేషన్ ఇప్పుడు ఈ జనరేషన్ అడుగుతున్నారు. అంటే ఈ జనరేషన్ శివగా వర్మగారి సినిమా అంటే అది చూడాలి. అలాగే మీరు నెట్లో కొట్టి చూస్తే రక్త చరిత్ర అనేది అంటే అప్పుడున్న డైరెక్టర్ వర్మగారు ఎలా తీశారు అంటే ఇప్పుడున్న జనరేషన్ చూడాలి. అంటే 16 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి సినిమా చూడాలనుకుంటున్నారు కాబట్టి కొన్ని మనీ కోసం సినిమా రిలీజ్ చేస్తాం, కొన్ని మెమోరీస్ కోసం సినిమా రిలీజ్ చేస్తాం. అలా ఇది కొంచెం మనీ అనేది పక్కన పెడితే మెమోరీస్ అనేది కంపల్సరీ సినిమా రిలీజ్ చేస్తే. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు అనేది మనందరికీ తెలుసు, ఆ డైరెక్టర్గా ఆయన ఏ చరిత్రైనా సృష్టించాడు. అలాంటి సినిమాలు మీరు ఇందాక అడిగారు ప్రశ్నలు. అప్పుడు మీరు ఆయన ఇప్పుడు ఓల్డ్ అయిపోయారు, ఆయన ఓల్డ్ అవ్వలేదు, ఆయన ఎప్పుడు యంగే, ఏ రోజైనా యంగే. ఇప్పుడు తలుచుకుంటే ఇప్పుడు కూడా కథే హీరో ఉంటాడు తప్ప ఎప్పుడు హీరోని పెట్టి సినిమా తీయడు. ఆయన కథని హీరోగా సృష్టిస్తాడు. ఈ సినిమాలో కూడా కథే హీరో కనుక ఆ సినిమాని అక్కడ ఎప్పుడు సెన్సేషనల్ చేసిందో మళ్ళీ సెన్సేషనల్ సినిమాని మళ్ళా ఒక్కసారి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు అడిగిన ప్రకారం తీసుకొద్దాం అన్న ఆలోచనతో నేను వచ్చి మురళీకృష్ణ గారికి చెప్పడం, మళ్ళీ సి కళ్యాణ్ గారికి చెప్పడం, వర్మ గారు నేను రిక్వెస్ట్ చేయడం, ఈ సినిమా రిలీజ్కి రావడానికి అవకాశం వచ్చింది. అంటే ఈజ్ మెమోరీస్ అంటే ప్రేక్షకులు అడుగుతున్నారు కాబట్టి మనం కొన్ని వేస్తాం అంతే. ఆర్జీవి గారు, సో చాలామంది మిమ్మల్ని జీనియస్ అంటారు, ఇంకొంతమంది కాంట్రవర్సీ కింగ్ అంటారు. సో మీకు ఏ ట్యాక్? కొంతమంది తెంగరోడు అంటారు. అది మీరు అందరు నవ్వారంటే అది కరెక్టే కదా. చెప్పండి ఇప్పుడు. సో మరి చాలా మంది ట్రోల్స్ చేసే వాళ్ళు కూడా ఉంటారు, కొంతమంది అభిమానించే వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు ప్రతి ఒక్కడికి నోరు ఉంటుందండి, ప్రతి నోటికి ఒక ఒపీనియన్ ఉంటుంది. అలాగే నాకు కూడా ఉంటుంది. సో ఎవడ నోరు ఆడు పారేసుకుంటే ఏం ప్రాబ్లం? ఎంటర్టైన్మెంట్ అయితే వస్తుంది కదా అందరికీ. సో సినిమాల్లో రానిది అట్లీస్ట్ ఇలానే వస్తుంది. సార్ వర్మ గారు, ఇప్పుడు ఎక్కువగా పాన్ ఇండియా సినిమాలు వస్తున్నాయి అన్ని లాంగ్వేజ్లో. అంటే తెలుగు సినిమా ఎక్కువ భాగం ఇప్పుడు తీసే వాళ్ళందరూ పాన్ ఇండియా అంటున్నారు. అది ఆ స్థాయిలో అది ఆ బిజినెస్ జరుగుతుందా, ఆ యొక్క ఇదిలో ఆడుతుందా? అంటే కొన్ని సినిమాలు వరల్డ్ వైడ్గా బ్రహ్మాండంగా ఆడాయి, కానీ ప్రతిదీ ఈ మధ్య పాన్ ఇండియా అంటున్నారు. అది వర్కౌట్ అవుతుందా? అయిన వాళ్ళకి అవుతుంది, అవన్న వాళ్ళకి అవ్వదు, అంతే కదా. ఇప్పుడు ఒకసారి ఆల్రెడీ ప్రూవ్ అయితే ఒక సినిమా ఇంత బాగా ఆడుతుందని ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. నా సినిమా కూడా ఆడుతుందేమో, నా సినిమా కూడా దానికన్నా బెటర్ అవ్వచ్చు, ఏదో కొంచెం తక్కువ అవ్వచ్చు. అన్ని బిజినెస్ అలాగే కదా నడిచేది, ఒకసారి ప్రూవ్ అయిన తర్వాత. అంటే తెలుగు సినిమా హిందీ రైట్స్ కానీ ఓటీటీ రైట్స్ ఇవి కూడా ఇతర లాంగ్వేజ్ రావడం వల్ల దాని యొక్క స్థాయి పెరిగింది, తెలుగు సినిమా స్థాయి అంటుంది. ఆబ్వియస్గా ఇప్పుడు మీకు ఫైనల్గా రికవరీ అనేది అన్నిటి మీద నుంచి కదా వచ్చేది. అది సినిమా బట్టి టైం బట్టి మారుతూ ఉంటుంది. సార్ ఇది ఓన్లీ పార్ట్ 1 రిలీజా, 2 కలిపా సార్? పార్ట్ 2 కూడా, కానీ కొంచెం టైం తీసుకుని. ఓకే సార్, ఇప్పుడు మీరు చెప్పండి.
మురళి గారు సో ఏంటి మీరు రక్త చరిత్ర అనే సినిమాని రిలీజ్ చేయడానికి కారణం ఏంటి? కానీ నట్టుకుమార్ ఇనిషియేట్ చేయడం వల్ల ఈ సినిమా రిలీజ్ చేస్తున్నాను. అంటే చాలా సినిమాలు ఉన్నాయి కదా, పర్టికులర్లీ ఆర్జీవి గారి సినిమా. క్లాసిక్ సినిమా అండి, ఒకప్పుడు చూడాల్సిన సినిమా. మీ అనుభవం ఏంటి అప్పుడు ఈ సినిమా అప్పుడు చూసినప్పుడు? అప్పుడు చూసినప్పుడు ఐ లైక్ ఇట్ అండి. ఓకే. వర్మ గారి గురించి మనం చెప్పక రిలీజ్ అయ్యలేదండి. చాలా బాగా తీశారు అప్పుడు. అప్పుడు ఆ సినిమా బాగా అంటే ఒపీనియన్ అడిగాను సార్. నచ్చడం వల్ల మేము ఆ సినిమా మీద ఉన్న కాన్ఫిడెన్స్ వల్ల, వర్మ గారి మీద ఉన్న క్రేజ్ వల్ల దీన్ని మరి రిలీజ్ చేయడం జరిగింది. మీకు నెక్స్ట్ ఫర్దర్గా ప్రొడక్షన్ ఆర్జీవి గారితో చేయాలి అనిపిస్తే ఎలాంటి సినిమా చేస్తారు సార్? అది ఇంకా ఇప్పుడే చెప్పలేనండి, ఇంకా ఇట్ టేక్స్ టైం. మీకు చేయాలని ఉందా ఆర్జీవి గారి కాంబినేషన్లో? లేదండి, అటువంటిది. ఓకే, థ్యాంక్ యూ అండి. నట్టి కుమార్ సార్, మీకు సార్ మీరు ఎప్పుడు చిన్న సినిమాల గురించి పోరాడుతుంటారు, చిన్న సినిమాలు బాగా ఆడాలని. యాక్చువల్లీ రిలీజ్ వల్ల చిన్న సినిమాలు రిలీజ్ అయినప్పుడు వాటి కలెక్షన్స్కు దెబ్బ పడుతుంది అని అంటే మీరు ఏం చెప్తారు? అంటే ఒకటండి, అది ఫస్ట్ నుంచి చెప్తున్నాం, రిలీజ్ అనేది ఒక ట్రెండ్ వచ్చింది. ఇప్పుడు నేనేం కాదు, అందరూ మొత్తం చేస్తున్నారు. రిలీజ్ బాగున్నప్పుడు చిన్న సినిమాలకి థియేటర్ దొరకట్లేదని మధ్యాహ్నం 2:30 షో అడుగుతున్నాం. అందుకనే మన సబ్ కమిటీలో కూడా 2:30 షో కంపల్సరీ చిన్న సినిమాకి పెట్టాలి. 20% ఆక్యుపేషన్ అనేది మల్టీప్లెక్స్లో ఇవ్వాలి. అలాగే చిన్న సినిమాని బతికించాలి. అంటే రిలీజ్ అనేది ఒకటి, మార్నింగ్ 8 o'clock షో అనేది చిన్న సినిమాలు రావండి. చిన్న సినిమా ఎప్పుడు కూడా 2:30 షో వేస్తేనే వస్తాయి తప్ప 8 o'clock షో అనేది ఏంటంటే ఒక స్పెసిఫిక్ టైం, అంటే ఒక ఫ్యాన్స్ ప్రీమియర్ షో కానీ, లేకపోతే ఇప్పుడు ఈ సినిమా ఉందండి 8 o'clock షోలో ఓపెన్ అవుతున్నాయి. రేపు సాటర్డే 4 o'clockకి 11th. అయితే 8 o'clock షో ఎప్పుడు కూడా ఫుల్ అయిపోతుందండి. మీరు వేస్తే చూడండి, నేను ఇప్పుడు ఒక 30 సార్లు వేసి ఉంటాను. మన ఇది రెబల్ అనే సినిమా, అంటే వర్షం అన్నీ నేను వేసిన సినిమాలు. రెబల్ అనే సినిమా వేస్తే 8 o'clock ఎప్పుడు వేసినా ఫుల్లే. అంటే అది 8 o'clock షో అనేది అది ఫ్యాన్స్ అంటారు, అంటే ప్రీమియర్ షో అంటారు. దానికి చిన్న సినిమాకి సంబంధం ఉండదు. ఈ సినిమా ఒక్కసారి ఫుల్ అయిందనుకోండి, మళ్ళీ 11 o'clock 2 o'clock అలా వేసుకుంటూ వెళ్తారు. కనుక రిలీజ్ ట్రెండ్కి చిన్న సినిమాకి సంబంధం ఉండదండి. కనుక 2 o'clock షో అనేది కంపల్సరీ 2:30 షో వస్తేనే చిన్న సినిమా బతుకుతుంది. 20% మల్టీప్లెక్స్ ఆక్యుపేషన్ వస్తేనే చిన్న సినిమా బతుకుతుంది. 100 రూపాయల లోపు టికెట్ ఉంటేనే చిన్న సినిమా బతుకుతుంది. 50 రూపాయల లోపు తినుబండారాలు ఉంటేనే చిన్న సినిమా బతుకుతుంది. కార్మికుడు బతుకుతాడు. ఇది నాది ఇప్పుడు కాదండి, నేను 25 సంవత్సరాల నుంచి పోరాడుతూనే ఉంటాను. నేను ఉన్నంత వరకు పోరాడుతూనే ఉంటాను. అలాగని పెద్ద సినిమాకి వ్యతిరేకిని కాను. నేను చిన్న సినిమాకు సపోర్ట్ చేస్తూ పెద్దవాళ్ళు బాగుండాలి, చిన్నవాళ్ళు బాగుండాలి. అలా ఉంటేనే ఇండస్ట్రీ నిలబడుతుంది, లేకపోతే ఇండస్ట్రీ నిలబడదండి. ఇండస్ట్రీ నిలబడాలి అంటే అందరూ ఉండాలి, అందరంలో మనం ఉండాలి, అంతే. ఒకప్పుడు అంటే రక్త చరిత్ర, రాయలసీమ మొత్తం ఫ్యాక్షనిజం ఇదంతా ఉండేది, చూపించారు. ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయింది, ఎక్కడ ఏం లేదు. అది మళ్ళీ ఇలాంటి సినిమా వస్తే, అంటే ఇప్పుడున్న పాలిటిక్స్ మళ్ళీ కొంత జరుగుతున్న ఈ టైంలో ఇలాంటిది కొంత మళ్ళీ రేపినట్టు ఉంటుంది అనుకుంటాగా. అంటే వాళ్ళు మరీ అంత ఎదవాలనుకుంటున్నారా? ఒక మాదిరి కూడా కనపడట్లేదా? అది కదండి, ఇప్పుడు అది ఆ టైంలో ఆ కక్షలన్నీ అప్పుడు జరిగిన వాళ్ళ ఫ్యామిలీస్లో అన్ని రకరకాల కారణాలతో అయినాయి. సినిమా చూసి అరే అలా ఉన్నాయా, ఇంతవరకు మర్చిపోయారు, మళ్ళీ కత్తులు తీసుకోండి అంటారు ఎవరైనా? ఇప్పుడు సోషల్ మీడియాలో మాటలతోటే కత్తులు తీసుకుంటున్నారు సార్. అది మాటలు కాబట్టే కత్తులు దోస్తారు. బయటికి రమ్మన్నాడు ఒకరిని, అది ఇంట్లో వీడియో పెట్టి టప్పా అని వార్నింగ్లు ఇస్తారు. ఎవరికి కూడా ఇంట్లోంచి బయటకు వచ్చాడంటే ఇది అమ్మడం మీడియా కాబట్టే. అది ఇప్పుడు సినిమాలు చూస్తుంటే, ఒకప్పుడు సినిమాలు అంటే మీరు చేసినప్పుడు డైరెక్టర్ ఎక్కువ చాలా బాగుండేది. కానీ ఇప్పుడు స్టార్ హీరోలు ఎవరైనా సరే వాళ్ళు చెప్పినట్టు డైరెక్టర్ కూడా వినాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది. దీనిపైన మీరు ఏమంటారు సార్? ఇప్పుడు స్టార్ని చూసి సినిమా టికెట్ కొంటున్నప్పుడు 100% స్టార్స్ డామినెన్స్ ఉండటం అనేది కరెక్ట్. ఎందుకంటే ఎవరి మొహం చూసి ఎవరి పేరు మొదలైన సినిమా వస్తుంది అనేది ఇంపార్టెంట్ కదా. ఇంకోటి డైరెక్టర్ అంటే కిరీటం కాదు కదా, అది డైరెక్టర్ అని పేరు ఇవ్వగానే మీ తల మీద కిరీటం. హలో, ఇప్పుడు డైరెక్టర్ అనగానే అది కిరీటం పెట్టినట్టు కాదు కదా. అప్పుడు డైరెక్టర్ తనకి స్టార్ని కన్విన్స్ చేసే కెపాసిటీ ఉందా లేదా అనేది మెయిన్ పాయింట్ అక్కడ. బట్
స్టార్ అనేది బై డెఫినేషన్ హీఈస్ ద పర్సన్ హూస్ రన్నింగ్ ద బిజినెస్. అలాంటప్పుడు తనకే ఉండాలి. యా. వర్మ గారు నమస్తే. సో మీ గురించి మళ్ళీ ప్రత్యేకంగా అడిగినా కూడా మన చిన్నతనం అవుతుంది, మళ్ళీ తక్కువ అవుతుంది. సో నేను అడిగేది అంటే ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాలు చేయమన్నారు. నా ఇష్టం వచ్చినట్టు కథతో సినిమా తీస్తాను, చూస్తే చూస్తారు లేకపోతే లేదు. సో ఓటింగ్ పెట్టిన తర్వాత ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమా కావాలి వర్మ గారి డైరెక్షన్లో అంటే చేయడానికి సిద్ధంగా ఉంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీస్ అని ఎవరు ఉండరండి, అది మన అపోహ. ఇప్పుడు ఒక ఫ్యామిలీ అందరూ వచ్చారనుకోండి థియేటర్కి, అందులో మొగుడేమో హీరోయిన్ చూస్తాడు, భార్య ఏమో హీరోయిన్ కాస్ట్యూమ్స్ వస్తుంది, ఆ కొడుకు ఏమో ఎందుకు తెచ్చాను రా బాబు ఈ అమ్మ నన్ను చంపేస్తున్నారు ఈ బోరింగ్ సినిమా అని వాళ్ళు అనుకుంటారు. ఊరికనే రావటానికి వెళ్ళటానికి ఫ్యామిలీలో ఉంటారు. యాక్చువల్గా పీపుల్ అనేది ఫ్యామిలీ అందరూ కలిసి వలే ఉంది సినిమాని ఇవ్వడం కూడా అంతా ఊహ. భవిష్యత్తులో ఒక పౌరాణిక సినిమా చేసే ఆలోచన ఉందా? ఎందుకంటే నాకు ఆ ఓపిక లేదు. అలా కాస్ట్యూమ్స్, సీజీలు, విఎఫ్ఎక్స్లు అన్నీ అంత నాకంటే ఐ ప్రిఫర్ ఇది అంటే రియలిస్టిక్ డ్రామాస్. నటికుమార్ గారు, ఇప్పుడు ఈ సినిమాని మీకున్న కాన్ఫిడెన్స్కి సినిమా రిలీజ్ చేస్తున్నారు, బాగుంది. ఎక్కడ రియాక్షన్స్ ఎదురైతే మీరు ఫేస్ చేస్తారా? ఇప్పుడు ఒకటండి, రియాక్షన్స్ అంటే మీరు ఏమంటున్నారు, రియాక్షన్స్ ఎదురైతే ఏమండి, సినిమా ఫీల్డ్కి వచ్చినప్పుడే సినిమాని ఎంటర్టైన్మెంట్గా చూడాలి. సినిమాకి నేను వర్మ గారితో ఎన్నో సినిమాలు చేశాం, ఎన్ని రియాక్షన్స్ వచ్చినా అన్నీ ఎదుర్కొంటూ ఆటుపోటులు తింటూనే రిలీజ్ చేసాం. ఎప్పుడూ భయపడలేదు, ఎప్పుడు ఎదురుపడలేదు. ఎదురుపడినా ఎదుర్కొంటూనే వెళ్ళాం కాబట్టి దానికి భయపడవండి. ఇప్పుడు నటికుమార్ గారు, సార్ ఇందాక వర్మ గారు మాట్లాడుతూ నాకు నటికుమార్కి మధ్యలో చాలా రక్త చరిత్ర జరిగిందని అన్నారు. ఏంటి దాని గురించి ఏమైనా పంచుకోవాలనుకుంటున్నారు? ఇప్పుడు రాజకీయాల్లో, సినిమా ఫీల్డ్లో శాశ్వత శత్రులు, శాశ్వత మిత్రులు ఉండరు. అందుకని మేమిద్దరం మిత్రులు. చిన్న చిన్నవి వస్తుంటాయి, కుటుంబంలో రావా, అన్నదమ్ముల్లో వస్తుంటాయి, ఫ్రెండ్స్లో వస్తుంటాయి, చిన్న చిన్నవి వస్తుంటాయి. ఆ చిన్న చిన్నవి మాకేదో వచ్చాయి, అన్నీ అయిపోయాయి. ఇజ్ ఆ ఫ్రెండ్స్గా మళ్ళీ కలిసి ఉన్నాం. మళ్ళీ అయిపోయిన తర్వాత ఆయన ముంబై వెళ్ళిపోయారు, నేను హైదరాబాద్ వెళ్ళిపోయాను. మళ్ళీ రక్త చరిత్రతో ఇద్దరం కలిసి ఒక స్టేజ్ మీద కూర్చున్నాం. లేదు సార్, మీరు కలిసి రీరిలీజ్ చేసినందుకు హ్యాపీ సార్. యా వర్మ గారు, ఈ సినిమాని చేయడానికి పర్టికులర్లీ ఆ టైంలో చాలామంది తెలుగు హీరోస్ ఒప్పుకోలేదు బికాస్ ఆఫ్ ఫ్యాక్షన్ అని. దాని గురించి ఏమైనా చెప్పగలరా? అంటే ఎవరికి చెప్పారు, ఏంటి, వాళ్ళు ఎందుకు ఒప్పుకోలేదు? అండ్ నేను నిజంగా ఇప్పుడు ఎవరికి చెప్పలేదు. ఎందుకంటే ఇప్పుడు స్టార్స్ అనేవాళ్ళు వాళ్ళకి ఇమేజెస్ ఉంటాయి, వాళ్ళకి స్ట్రాంగ్ అన్ని చోట్ల అన్ని రకాల ప్రేక్షకులు వాళ్ళకి కావాలి. వాళ్ళకి పార్టీస్ తోటి సంబంధాలు ఉంటాయి, రకరకాల ఫ్యాన్స్లో డివిజన్ వచ్చేదానికి మామూలుగా సీనియర్స్ ఎవరిని అప్రోచ్ కూడా వాళ్ళు అంటే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇది హీరో విలన్ లాంటి ఫిలిం కాదు, అది క్యారెక్టర్స్, అందరూ క్యారెక్టర్స్. వాళ్ళ కాంటెక్స్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక రియలిస్టిక్ స్టోరీ చెప్తున్నప్పుడు ఒక చాలా ఐ మీన్ హార్డ్ హీటింగ్ యాక్టర్స్ ఉండాలి కానీ స్టార్స్ ఉండకూడదు అనేది నా బిలీఫ్ ఫస్ట్ నుంచి కూడా. అండ్ ఇప్పుడు మీరు అప్పుడు చాలా రియలిస్టిక్ ఇన్సిడెంట్స్ మీద సినిమాలు తీసేవారు, ఇప్పుడు ప్రజెంట్ దేని మీద తీయబోతున్నారు ఆర్జీవి గారు? స్ట్రైట్ తెలుగు ఫిలిం ఎప్పుడు వస్తుంది? ఎలాంటి ఇన్సిడెంట్ మీద తీస్తున్నారు? రైట్ తెలుగు సినిమా నేను చేయట్లేదండి, నేను ప్లాన్ చేస్తున్న రెండు కూడా హిందీ సినిమాలే. యా. వర్మ సార్, మీకు ఎక్కువ యూత్లో ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఇప్పటికి కూడా, అందరికీ తెలిసిన విషయమే. రక్త చరిత్ర రీరిలీజ్ అయ్యాక యూత్ ఈ రీరిలీజ్ అయ్యాక చూసి రక్త చరిత్రను చూసి వాళ్ళు దీని నుంచి నేర్చుకోవాలంటే ఏం నేర్చుకోవాలి ఈ సినిమా నుంచి? 5-6 పడవాలి. ఇప్పుడు రక్త చరిత్ర చూసి ఏం నేర్చుకుంటారు చెప్పండి, మీరే చెప్పండి. అసలు కోపం వస్తే అంటే ఇప్పుడు దీనికి వచ్చి ఓహో వైలెన్స్ అయితే ఇలా ఉంటుందా, ఉత్తర మన చదువులో ఉందాం అని వెళ్తారా? అదే మీ ఉద్దేశం? అవునవును సార్. ఉండదు. ఎందుకంటే ఎంటర్ ద డ్రాగన్ టైం నుంచి ఒక యాక్షన్ సినిమా చూస్తే బయటకు వచ్చి ఎవరిని కొడదామా అనిపిస్తుంది, కొట్టే ధైర్యం ఉండదు, అది వేరే విషయం. యాక్షన్ ఫిలిం ఇస్ సపోజ్ టు ఎక్సైట్ యూ. యా. అలాగే మీ సినిమాల కంటే ఎక్కువ మీ ట్వీట్సే కాంట్రవర్సీగా ఉంటాయి అంటే మీరు ఏం చెప్తారు?
అది మీరు చెప్పండి, నేనే చెప్తాను. ఇప్పుడు కాంట్రవర్సీ అనేది అవతల వాళ్ళు చెప్పాలి కదా. యా, సార్ పర్టికులర్లీ ఈ సినిమా తీసేటప్పుడు, రక్త చరిత్ర తీసేటప్పుడు మీరు ఆ ఫ్యామిలీస్ని కలవడం, ఉన్న వాళ్ళని, ఆ స్టోరీ అదంతా కూడా డిస్కస్ చేసి చేశారు. ఇది చేసిన తర్వాత కూడా మీకు ఏమైనా వార్నింగ్స్ వచ్చాయా సార్ ఈ సినిమా చేసిన తర్వాత? నాకు ఎప్పుడు రాలేదు వాడిని, నేను ఎప్పుడు ఇచ్చాను కానీ నాకు ఎవరు ఇవ్వాల. ఓకే, మీకు వచ్చిన అసలు ఇప్పుడు వార్నింగ్సే రాలేదా? బెస్ట్ వార్నింగ్స్ అలా కూడా ఏం లేవా? ఓకే, అదే మీరు ఒక ఎన్నిసార్లు కొట్టిన చావని పామురా వీడని ఒక డైలాగ్ ఉంది, అలాంటివి ఏమైనా వచ్చాయా మరి? ఓకే, అవి తిట్లు అంటారు, వార్నింగ్ కాదు. ఓకే. హాయ్ సార్, నరేష్ ఇక్కడ. సో మీరు రాయలసీమ బ్యాక్డ్రాప్లో రక్త చరిత్ర తీస్తున్నారు, ఆంధ్ర బెజవాడ వంగవీటి సినిమా తీసినారు, రెండు సెన్సేషన్సే. ఆ సినిమాలు చాలామంది వాచ్ చేస్తున్నారు మెనీ టైమ్స్. సో తెలంగాణ బ్యాక్డ్రాప్లో ముఖ్యంగా మీకు రేవంత్ రెడ్డి అంటే బాగా ఇష్టం. ఆయన పైన ఏమన్నా సినిమా ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఫ్యూచర్లో? నాట్ రైట్. జెడ్పీటీసీ టు సీఎం. ఓకే, నేను అసలు పొలిటికల్ సినిమా ఇంకా తీయకూడదని నా మీద నేనే ఒట్టేసుకున్నాను. ఓకే, సమన్యాయం అవుతుందా తెలంగాణది కూడా తీస్తే? తెలంగాణ పాలిటిక్స్. యా, ఓకే. సో మీరు నార్మల్గా రీసెంట్గా అంటే రెగ్యులర్గా జరిగే దానిపైన తీస్తుంటారు. సో ఇప్పుడు హాట్ టాపిక్గా ముఖ్యంగా హస్బెండ్లని, లవర్స్ని చంపే ఇష్యూస్ మనం చూస్తున్నాం, క్రైమ్స్ లైక్ సియా గోయల్. ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? హస్బెండ్ని లవర్స్ చంపుతున్నారా? అదేంటి? హస్బెండ్స్ని ముఖ్యంగా అబ్బాయిలని, మొగుడ్లని చంపుతున్నారు. అది నేను సపోర్ట్ చేస్తాను, ఎందుకంటే నాకు పెళ్ళి అంటే ఇష్టం ఉండదు కాబట్టి. ఆర్జీవి గారు సార్, మీరు ఫస్ట్ సినిమా తీసినప్పుడు ఆర్జీవి గారికి, ఇప్పుడు తీస్తున్న సినిమా ఆర్జీవి గారికి మధ్య డిఫరెన్స్ ఏంటి సార్? థ్యాంక్స్, దట్స్ ఎ గుడ్ క్వశ్చన్. యాక్చువల్లీ ఇప్పుడు ఐ థింక్ అప్పుడు పిచ్చి ఉండేది, ఇప్పుడు పిచ్చి ముదిరింది. సార్ మీరు సినిమా తీస్తే జనాలకి ఏం మెసేజ్ ఇస్తారు సార్? అండ్ మీ సినిమా ఎందుకు చూడాలి జనాలు? మీరు తీసే ఉద్దేశం ఏంటి? అంటే మీరు ఎక్కడ ఇవ్వాలో నాకు తెలియదు. ఇప్పుడు దీనికి ఒక 10,000 సార్లు ఇచ్చినది సమాధానం. నా సినిమా ఎందుకు చూడాలంటే అది అందరికీ తెలుసు, ఎవరిని అడిగినా చెప్తారు. అదొక పక్కన పెట్టండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? మీ సినిమా మెసేజ్. నేను మెసేజ్లు వాట్సాప్లో ఇస్తాను, సినిమాలో ఇవ్వను. ఆర్జీవి గారు, ఇంతకుముందు మీరు ట్వీట్ చేసినా ఏదైనా సినిమా అనౌన్స్ చేసినా అది కాంట్రవర్సీ అయ్యేది. ఈ మధ్యకాలంలో మీ మీద ఎటువంటి కాంట్రవర్సీ లేదు. అంటే మీలో ఏమైనా ఫైర్ తగ్గిందా, లేదంటే అన్నీ పట్టించుకోవడం మానేశారా? అంటే ఇప్పుడు పొలిటికల్ ఫిలిమ్స్ తీస్తున్నప్పుడు ఏదో ఎవరు ఏమన్నా ఎవరికో ఏదో వస్తుంది కాబట్టి అది ఉంటుంది. ఇప్పుడు నేను తీయట్లేదు కాబట్టి మేబీ. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని అబ్జర్వ్ చేస్తున్నారా? ఏం జరుగుతుంది, ఎలా ఉంది అని? జీరో, ఏమీ తెలియదు. ఇంతకుముందు మీరు చెప్పారు, అంటే ట్వీట్స్ వరకే పరిమితం అవుతారు కానీ బయటకు వచ్చి ఎవరు మాట్లాడరు అని. బయటకు వచ్చి మాట్లాడిన వాళ్ళని ఈ మధ్యకాలంలో అరెస్టులు ఎక్కువగా జరుగుతున్నాయి. వాటి మీద మీ కామెంట్? అంటే నాకు స్పెసిఫిక్ ఇన్సిడెంట్స్ నాకు నిజంగా తెలియదు. అంటే ఈచ్ దానికి అరెస్ట్ అనే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. అది ఏమన్నారు, అది ఏ సెక్షన్ కిందకు వస్తుంది, ఇలాంటి రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి కాబట్టి ఐ కాంట్ సే. సార్ మీ లేటెస్ట్ మూవీ ఏం రాబోతుంది సార్? తెలుగులో ఎప్పుడు తీస్తారు? తెలుగులో తీయట్లేదు ఇప్పుడు ప్రస్తుతానికి. సార్ మైథాలజీ మూవీ తీయాలి అని అంటే ఓపిక లేదు అన్నారు కదా, ఇప్పుడే చెప్పండి. సో అంటే ఓపిక లేదు అని అంటే ఆర్జీవి గారు ఓల్డ్ అయ్యారని ఒప్పుకుంటున్నారు? పేషెన్స్, ఓపిక డిఫరెంట్. పేషెన్స్ అనేది దాంట్లో పెట్టే ఒక ట్రెమెండస్ డీటెయిలింగ్, కాస్ట్యూము, లేకపోతే స్కెచ్, ఆర్ట్ డైరెక్షన్, అదంతా ఆ టైప్ ఆఫ్ సినిమా నేను చూడను యాక్చువల్గా. మోస్ట్లీ నాకు రియలిస్టిక్ డ్రామాస్ అనేది ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి. ఆర్జీవి గారు ఇక్కడ సార్, నా పేరు విశ్వనాథ్ అండి, మీకు పెద్ద ఫ్యాన్. మీరు నాగార్జున గారితో శివ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తీశారు, మళ్ళీ ఆయనతో చేసే ఏమన్నా ఐడియా ఉందా? ఏమైనా డిస్కస్ చేశారా? లేదు సార్, హాలీవుడ్, బాలీవుడ్ రకరకాల ఇండస్ట్రీలు మనకి లాంగ్వేజ్ పరంగా ఉన్నాయి. సో డిఫరెన్స్ ఏం కనిపించింది? హాలీవుడ్ బెటర్ అనిపించిందా, టాలీవుడ్ బెటర్ అనిపించిందా? డిఫరెన్స్ దేంట్లో టెక్నాలజీలో కానీ, సినిమా మేకింగ్లో కానీ, అడ్వాన్స్గా ఉన్న మార్కెటింగ్ విషయంలో కానీ?